Hello guys, welcome back to my channel again. నా బెస్ట్ ఫ్రెండ్ స్టోరీ ఎలా షేర్ చేయాలంటే ఇట్స్ వెరీ డార్క్. అంటే ఆఫ్ కోర్స్ చిన్నపిల్లలకి డార్క్ అనిపించచ్చు. Dark ఏంటంటే confessions. కొన్ని మనం అనుకొని ఉంటాయి బ్రో. అసలు ఇలా కూడా ఉంటాయా అనిపిస్తుంది విన్న తర్వాత. అసలు ఎక్స్పెక్ట్ చేయం మన డే టు డే లైఫ్లో ఇలాంటివి వింటామా, ఇలాంటివి జరుగుతాయా అనే థాట్ కూడా కొంతమందికి రాదు. ఫ్రెండ్ ఉండేది. మీ అండ్ మై ఫ్రెండ్ వర్ ఫ్రమ్ సౌత్ సైడ్. మేము ఒక 6th స్టాండర్డ్ టు 8th స్టాండర్డ్ కలిసి పెరిగి 9th కి వావ్, మేము ముంబై. ముంబై ఓకే పడినాం. ఫైన్. పేరు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఆదిత్య తీసుకుంటా. ఆదిత్య. ఆదిత్య కూడా మీ 9th క్లాసేనా? ఎస్, సేమ్ క్లాస్, క్లాస్మేట్స్. ఆదిత్య నైస్. సేమ్ క్లాస్. తనతో ఇలా మాట్లాడడం, నోట్స్ షేర్ చేయడం, అవన్నీ నార్మల్ చిన్న స్టెప్స్. ఎలా అయితే మనం నార్మల్ చిన్న లవ్ చేసుకుంటాం అలాగా. కానీ ఆ అబ్బాయి ఎంత దారుణం అంటే తర్వాత తెలిసింది. నార్మల్ గా హీ వాజ్ ఆల్సో లైక్, ఓ ఈ అమ్మాయి నాతో షేర్ చేస్తాం కాబట్టి నేను కూడా వెళ్ళి మాట్లాడతా, అటెన్షన్ కొంచెం తెలుసుకుందామని నార్మల్ గా మా ఫ్రెండ్స్ చాటింగ్ చేసుకుంటాం. సో అలాగా ప్రెంతిక అని ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి నాకు వచ్చి చెప్పింది, యాక్చువల్లీ నేను ఇంకా ఆదిత్య మేము ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని. ఇది ఎప్పటి నుంచి అవుతుందంటే 1 year నుంచి ఉంది. అంటే 1 year నుంచి మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఈ అబ్బాయి వచ్చి క్లాస్ ముందర నా ఫ్రెండ్ ఇలా గట్టిగా హక్ చేసుకుంటే వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అదంటే పర్వాలేదు అంటారు. పర్వాలేదు ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే అప్పుడు తను చెప్పినమాట, యాక్చువల్లీ నేను ఇంకా ఆదిత్య చేసేసుకున్నాం, అఫ్ కోర్స్ సెక్స్ చేసేసుకున్నాం. నాకు అర్థం కాలే 9th క్లాస్ పిల్లలు ఎలా చేసుకుంటున్నారు, చేసేసుకున్నా అని చెప్పింది అన్న. బ్రో నేను మరీ అంత జోక్స్ లాగా అనిపిస్తున్నా అని చెప్తే తను నిజం చూపించిన. షీ షోడ్ మీ ఫొటోస్. బ్రో 9th క్లాస్ ఇవన్నీ జరుగుతున్నాయి. అరే స్కూల్లో ఏం నేర్చుకుంటుర్రా? మా టైంలో అయితే మేము ఎప్పుడు మాకు గ్యాప్ దొరుకుతుందా, ఎప్పుడే హాలిడే వస్తుందా, ఎప్పుడే పండుగ వస్తుందా, పోయి క్రికెట్ ఆడదాం గల్లీలా, పోయి క్రికెట్ ఆడదాం పార్క్లా. ఇవే ఉంటుండే, మా క్యారమ్ ఆడదామా, బిజినెస్ ఆడదామా, ఆటల మీద ఉండేవి. గిమేం ఆటలు రా, అమ్మా నాన్న ఆటలు ఆడుతూ రారా వీళ్ళు స్కూళ్ళల్లో. అలా హగ్ చేసుకోవడమే నేను చెప్తున్నాను. అలా చేస్తుంటే మా స్కూల్ వాళ్ళు ఇంత నార్మల్గానే కుక్కని కొట్టినాడు కొట్టిటోడు. చిన్న చిన్న వాటికి చదవలేదని, బిట్లు రాయలేదని, బిట్లు అంటే ఆబ్జెక్టివ్స్, బిట్స్ చదవలేదని కొట్టేటోడు. వాటికి కొట్టేటోడు ఆయన మామూలు కొట్టేటోడు కాదు, చిన్న కొట్టేటోడు. ఇంక ఇట్లాంటివి తెలిసిరనుకో ఇంకేమేమి నూకుతాడో లోపలికి తెలియదు. ఎంగట్టోళ్ళు ఆడాలి హక్ చేసుకుంది కాకుండా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంట. వాళ్ళిద్దరు 1 year బ్యాకే చేసుకున్నారంట. 1 year బ్యాక్ చేసుకోవడమే కాదు, ఇంకొక అమ్మాయితో త్రీసం చేశారంట. 9th క్లాస్ అంటే 8th క్లాస్ లోనే. ఏం జరుగుతుందిరా ఈ ప్రపంచంలో? వివర్ ట్రూలీ ఇన్నోసెంట్ బ్రో ఎట్ ద టైం. నా స్కూల్లో అమ్మాయిలతో మాట్లాడితేనే మింగేవాళ్ళు మా పీటీ టీచర్. మా పీటీ టీచర్ గాడు ఓవర్ యాక్షన్ చూస్తే మీరు తట్టుకోలేరు. చాలా అంటే మోస్ట్లీ పీటీ టీచర్స్ అట్లనే ఉంటారేమో. అయితే పోస్కో పోస్కో యాక్ట్ అంట. పోస్కో యాక్ట్ కాదమ్మా, అది పాక్సో యాక్ట్. క్రేజీ. అప్పట్లో అదొక ఫన్ ఉంటుండే. దేనికి పడితే దానికి చిన్న మ్యూజిక్ వస్తే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, లైఫ్ని ఎంజాయ్ చేస్తుండే బా. ఇప్పుడు ప్రతిదానికి మిజరీ సారో అనుకుంటూ, ప్రతిదానికి అది అట్లయింది ఎందుకు రా, ఇట్లయింది ఎందుకు రా అనుకుంటా కంప్లైంట్ చేసుకుంటా కూర్చున్నాం. కానీ అప్పట్లో ఏం లేదు. సీరియల్ ముందు పాట వస్తుంది చూసినామా, దానికి కూడా డ్యాన్స్ చేస్తుండే మేము. ఏం ఎంజాయ్ చేసేవాళ్ళం మేము సీరియల్ పాటలకు, ఇట్లాంటి మ్యూజిక్. అప్పట్లో చిన్నపిల్లలకి బండ్లు వచ్చేవి, సైకిల్స్, వాటికి హారన్ ఇచ్చేవారు. హారన్లో మ్యూజిక్ ఉండేది. కొన్నిటికి అన్ని హిందీ పాటలు, కొన్నిటికి ఇట్లాంటి మ్యూజిక్స్ ఇలాంటివి ఉండేవి. ఉంటే అంటే అది నొక్కుకుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు. లైఫే జిందగీ అయిపోయింది రా అనిపిస్తుంది. టైం గోస్ ఆన్ బ్రదర్. రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే మామ నా ఆ 10 క్రష్ తలల కొంచెం తెలివి నా వీరొక్కరికే ఉందని గురించి తెలుసుకున్నాను. బిల్డప్ ఇవ్వాలి. వీరు ఇలాంటి మానసిక వైద్యులు కాదు. అమెరికాలో చదివి అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన వారు. అదొక్కటే కాదు, ప్రపంచ సైకియాట్రిస్టుల్లో మహామేధావి అయిన బ్రాడ్లే గారి మొదటి శిష్యులు వీరే. అటువంటి మనిషి వీరిన రావణుడికి తెలివి. మన ఫ్రెండ్ పొగుడుతుంటే మనకే నవ్వు వస్తుంది గుర్తు. మళ్ళీ ఎప్పుడు తిట్టుకుంటా కూర్చునేటోడు.
ఒకసారి ఒకరిందలా మిమ్మల్ని పొగుడుతున్నట్టే అది మీకే నమ్మబుద్ధి కాదు. వాడు పొగిడేవి కూడా ఓవర్ ఉంటాయి మళ్ళా. దానికి నవ్వాలా నమ్మాలా అర్థం కాదు, అట్లుంటాయి. ఏం జరిగింది అక్కడ? వావ్ వావ్ బ్రో, we have Spider-Man in our country. లెవిటేటింగ్ కదా, సారీ, సూపర్-మ్యాన్. గ్రేట్ ఎడిటింగ్ స్కిల్స్. నేను కూడా నేర్చుకోవాలి ఇలాంటి టాలెంట్. అది ఇలాంటి టాలెంట్ మన దేశంలో చాలా మందికి ఉంది. నరనరాల్లో ఉన్న ఈ టాలెంట్ని మనం బయటికి తీస్తే ఇన్స్టాగ్రామ్ మూసేస్తారు, ఇంటర్నెట్ మూసేస్తారు, తట్టుకోలేము. మీ టాలెంట్ ప్లీజ్ మీ దగ్గరే పెట్టుకోండి. రా అర్జెంట్ గా తుప్పిరా. కామ్ డౌన్ రా, ఫెయిల్ అయ్యావనే టెన్షన్ లో గచ్చి కుక్కలా అరుస్తున్నావు. నీ బీపీ తగ్గాక రేపు బోట్ లో కలుద్దాం. రేపు నీ బర్త్డే అని మర్చిపోకు రోయ్. ఆంటీ వాడికి కొంచెం అలేకే చిట్టి కొని పెట్టండి, కూల్ అవుతాడు. సినిమాలో కూడా వచ్చేసింది అలా. అప్పుడే మొన్ననే కదా ఇది రిలీజ్ అయింది. పాపం వాళ్ళ ముగ్గురిని మాత్రం మామూలుగా వేసుకుంటలేరు. కానీ అన్న నీదే లేటు. నాది లేట్ కాలే, అందరిది తొందర అయింది. కానీ అన్న నీదే. ఎందుకు వదిలేయచ్చు కదా, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటారు. మై డేస్ బ్రదర్. వాడు పోయిండు, వాడు ఎన్నో పడ్డాడు, వాడు ఆగం అవుతాడు. వాడు పోయి ఏ పోలి గుద్దుకున్నాడు, ఏ గోడ గుద్దుకున్నాడు, ఏ షెర్లా పడ్డాడు, ఏ మూరలా పడ్డాడు. మూరలా పడితే మాత్రం మ్యాడ్ ఉంటుంది. వీడిని ఆగం చేసిండు, వీడి బర్త్డే నాశనం చేసిండు. వాడు పిచ్చోడు అయిపోయాడు. వాడు తప్పని వెళ్ళిపోయాడు. వాడు బయటికి వచ్చాడు. कश्मीर किसका है? कश्मीर कश्मीरियों का है। हम तो कहते हैं कश्मीर पाकिस्तान का है। नहीं, कश्मीर पाकिस्तान का किधर से हो गया? किधर से हो गया? इंडिया का कश्मीर है, इंडिया की फौज उधर है या पाकिस्तान की फौज उधर है? नहीं, कश्मीर तो 2 हिस्सों में ना, 30% हमारे पास है, 60% जो है इंडिया के पास है, नहीं 10% चाइना के पास है। नहीं, इंडिया वालों का ही अब सही पकड़े हैं। जो सब हालात है ना पाकिस्तान के, जो अपना रोटी नहीं पूरी हो रही तो कश्मीर लेने के किधर जाएंगे वो? अयो, जब आपको भी सच पता है, हमें भी सच पता है, फिर हम क्यों नारा लगाते हैं कि कश्मीर हमारा है? वाह, हम पागल हैं। हम पागल हो गए हैं। हम पागल हो तो 77 सालों से भी पागल ही थे। वो जो उनसे हैं हुक्मरान ने हमें पागल कर दिया, इसलिए तो कश्मीर हाथ से जा रहा है। हमारे रोटी नहीं हमारी पूरी हो रही तो हमें कश्मीर के बारे में क्या सोचेंगे? बात तो सही है। ये मसला रोटी का क्या है? रोटी का मसला यही है ना, रोजगार होना चाहिए। रोजगार कम हो रहा है, बिल्कुल ही कारोबार कम हो रहा है। सारी క్లారిటీ ఉన్నది, అది నాకు నచ్చింది. ఆ క్లారిటీ ఉండాలి. తర్వాత ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళని నేమ్ చేసిండు. హుకుమత్ అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని చూసుకోనికి. ఎందుకంటే వాళ్ళ పొజిషనే అది. వాళ్ళకి కావాల్సింది ఏంది? జాబు, ఫుడ్, మనుషులు బతకనికే కావాల్సినది బేసిక్ నీడ్స్ అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు సిచ్యువేషన్ ఏం చేయలేం, ఏమవుతుందో తెలియదు. మూసుకొని కూర్చోవాలి అంతే. అది చెప్పింది మాత్రం నిజం. కాశ్మీర్ హమారా హై బస్, పీరియడ్. It's the biggest piece of dog shit. It was perfect. Perfect. Everything. Down to the last. Bontex, bro. Bontex. Link Ocean Gel. Pinpoint. Beautiful pins. Minute detail. I mean, it's all right. Like, that's why he's the GOAT. The GOAT. Yeah, this is also nice. This is fucked up, man. Overrated as fuck, in my opinion. These are okay for, Nice. Technotape is also nice.
These bro, 3 rupees pens. My cheap bro. 3 rupees pens are the saviors of time. ఒక 3 రూపీస్ పెన్ పెట్టుకుంటుండే, ఒక పెద్ద పెన్ ఏదన్నా టెక్నోటిప్ పవర్సెలో, పిన్ పాయింట్, మాంటెక్స్, దిస్ టైప్ చిన్న వాటిని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తుండే, పెద్ద వాటిని స్పెషల్ అకేషన్స్లోనే యూజ్ చేస్తుండే. Habib, come to Hyderabad. You see, we're growing rapidly, bro. There's no stoppage. Randi. Randi. Not that trend. Not that trendy. Come. మీరు వచ్చి ఇక్కడ ఉండండి, ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది, గొడవలు తక్కువ, ఆనందం ఎక్కువ. అది స్లోగన్. అర్థమైనా? అట్లుంటుంది మాత్రం. एक्चुअली भी अच्छा होगा, आप कॉलेज में जाएंगे वहाँ भी अच्छा करेंगे. कौन सी क्लास में? कोई तो 10वीं बोल रहा था. एक ही होती है क्या? పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై బాసమానెందు చూడే ఐ క్లీం ఓం ఫట్ స్వాహా. చిన్నప్పుడు ఈ మూవీ చూసి పడిపోయేది. క్రేజీ మూవీ ఉండేది. యాక్చువల్లీ కామెడీ ఉండేది, ఫియర్కి ఫియర్ ఉండేది. ఏ బొమ్మని చూసినా కానీ బొమ్మ లేచేదేమో, మాట్లాడుతుందేమో అంటే భయం వేసి. ప్రైవేట్ స్కూల్ ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకో. ఎల్కేజీ మార్కులు 550. ఎల్కేజీకి 550 మార్కులా? రే అంతేలే. ఈ మధ్య ఈ ఎల్కేజీలు యూకేజీలు పిల్లలు కూడా కాన్వకేషన్ సెరమనీలు చేస్తారు, టోపీలు పెట్టి బ్లాక్ కోట్లు వేసి. ఇదేంటి మనకి 550 మార్కులు వచ్చినాయి పోరానికి, ఎన్ను పట్టుకొని ఏమంటుండు. ఎమ్మా మార్కులు ఎన్ని వచ్చినాయి? మార్కులు ఎన్ని వచ్చినాయి? 5. See, look at him. ఏ క్లాస్ నువ్వు? ఫీజు ఎంత? 30,000. ఎల్కేజీకి 30,000 అంటే డైజెస్ట్ అవ్వట్లేదు. ఇది ఎంతరా? అదెంత? ఆలోచిస్తున్నా. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? ఎవరో తెలియని వాళ్ళ బండి నేను ఏం చూసిండు భయ్య? మ్యాగ్నెట్ ఉన్నాడు మామ. మ్యాగ్నెట్ కాలి ఇట్లా అమ్మాయిలు వచ్చి ఎంట వాడి మీద వాడి కొరికేటట్టు ఉన్నాడు కాక. హ్యాపీగా ఉండు. అది మరి ఇవాళకి ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.